అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఏంటి అని అంటే 3 మెసేజెస్ ఫర్ యూ ఫ్రమ్ ద యూనివర్స్. సో మీకు ఇప్పుడు ఏంటి అవి 3 మెసేజెస్ యూనివర్స్ నుంచి రాబోతుంది, యూనివర్స్ మీతో చెప్పాలనుకుంటుంది అన్నది చూద్దాము. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, నేను కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేసి పెట్టాను. ర్యాండమ్లీ నేను మీ ఎనర్జీస్ని ఇక్కడ పిక్ చేసేసి 3 కార్డ్స్ రిమూవ్ చేస్తాను. ఆ 3 కార్డ్స్ వచ్చేసి మీకు 3 మెసేజెస్ ఫ్రమ్ ద యూనివర్స్ అనమాట. ఓకే, సో చూద్దాం మరి మీకోసం యూనివర్స్ నుంచి 3 మేజర్ మెసేజెస్ ఏంటి ఇప్పుడు అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో చూద్దాం, మీ ఫస్ట్ మెసేజ్ వచ్చేసి యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ వాన్స్. సో వెరీ వెరీ స్ట్రాంగ్. ఏస్ ఆఫ్ వాన్స్ వచ్చేసి న్యూ బిగినింగ్స్కి సంబంధించి చూపిస్తుంది. సో రీసెంట్ రీడింగ్స్ మనకు లాస్ట్ ఒక 1 వీక్ నుంచి అనుకుంటాను న్యూ బిగినింగ్స్కి సంబంధించి అయితే డెఫినెట్లీ చూపిస్తుంది. ఈ న్యూ బిగినింగ్ వచ్చేసి పర్సనల్ గ్రోత్కి అయ్యుండొచ్చు. స్పెషల్లీ నేను ఆల్రెడీ చెప్పాను రైట్, మనం ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది, ఇంకొక సైకిల్ ఎంటర్ అవుతున్నాము అని చెప్పేసి. సో మోస్ట్లీ పర్సనల్ గ్రోత్కి సంబంధించి న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్, అంటే మీ ఓల్డ్ సెల్ఫ్ లైక్ మీలో ఏదైనా ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఇప్పుడు మీరు ఇంప్రూవ్ అవ్వడము, కొత్తగా డిఫరెంట్గా చేంజ్ అవ్వడం అనేది చూపిస్తుంది అనమాట. సో సమ్ సార్ట్ ఆఫ్ న్యూ బిగినింగ్ ఏదో వస్తూ ఉంది అని చెప్పేసి మీకు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ యూనివర్స్ నుంచి. అండ్ ఇది ఇంకోటి ఏంటి అని అంటే ఈ న్యూ బిగినింగ్ వచ్చినప్పుడు ట్రస్ట్ యువర్ గట్ ఫీలింగ్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అని చెప్పేసి అనమాట. సో ఇది ఒక ప్యాషనేటెడ్, వెరీ స్ట్రాంగ్ బట్ చిన్నది, ఒక చిన్న న్యూ బిగినింగ్ అనమాట. సో కాబట్టి కొంతమంది కెరియర్కి సంబంధించి కూడా ఇది చూపిస్తుంది. సో అది వచ్చినప్పుడు మీరు మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. లైక్ వాళ్ళు వీళ్ళు లైక్ రిలేటివ్స్ లేకపోతే నేబర్స్, సొసైటీ వాళ్ళు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు రైట్. సో కానీ మీకు తెలుసు, మీ ఇంట్యూషన్కి తెలుసు మీరు ఇది చేస్తే ఇది మీకు బెస్ట్ అని చెప్పేసి మీకు మంచి గ్రోత్ ఉంటుంది. ఒకవేళ లైక్ మీరు ఇప్పుడు చేస్తున్న వర్క్ ఏదైనా ఉంది లేకపోతే దానికన్నా తక్కువ వచ్చినా సరే మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, అలాంటిది ఏదైనా అనిపించినా సరే మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసేసి ఈ న్యూ బిగినింగ్ అనేది తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ మీకు యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే న్యూ బిగినింగ్స్ రాబోతుంది, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అని చెప్పనమాట. ఓకే, సో ఇక్కడ పెట్టేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్. సో సెకండ్ మెసేజ్ చూద్దాం యూనివర్స్ నుంచి మీకోసం. Universe, please give me the second message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. 3 of Pentacles. ఓకే, 3 ఆఫ్ పెంటికల్స్ కూడా ఇక్కడ వర్క్కి సంబంధించి ఒక చూపిస్తుంది. మీ సెకండ్ మెసేజ్ యూనివర్స్ నుంచి మీకోసం ఏంటి అని అంటే మీకు తొందరలో కొలాబరేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. అంటే ఎవరైనా వచ్చి మీకు వర్క్ ఇవ్వడం లాంటిది, లైక్ ఇప్పుడు చూడండి మీరు ఏదైనా కంపెనీలో అలాంటిది వర్క్ చేస్తుంటేను ప్రాజెక్ట్ వచ్చి ఇవ్వడము, మీరు అది ఫినిష్ చేయాలని చెప్పేసి చెప్పడము, ఇలాంటిదంతా జరిగే ఛాన్సెస్ ఉంది. అండ్ సమ్ సార్ట్ ఆఫ్ టీమ్ వర్క్, అంటే మీరు వేరే వాళ్ళతో కలిసి వర్క్ చేసే ఆపర్చునిటీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఏంటి అని అంటే ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు రాబోతుంది అన్నట్లే ఇది మీకు సెకండ్ మెసేజ్. సో కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు సప్రెస్ చేసుకొని లైక్ మీరు మీ వేరే లైక్ మీ మైండ్ డిస్ట్రాక్ట్ చేసుకొని ఉండకుండా మీ ఒపీనియన్స్ అనేది చెప్పడము, మీ ఐడియాస్ అనేది బయట పెట్టడము, లైక్ మీ నేమ్ లైక్ మీరు మీ పొజిషన్ ఏదైతే ఉందో ముందుకు తెచ్చుకోవడం, లైక్ కాంపిటేటివ్గా ఉండి ఆ సిచ్యువేషన్లో లైక్ విన్ అవ్వాలి అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ అనమాట. సో టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్, బట్ అలాగే టీమ్ వర్క్తో పాటు మీ ఐడెంటిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు లైక్ మీకు ఇప్పుడు రికగ్నిషన్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏస్ ఆఫ్ వాన్స్ కూడా అదే చూపిస్తుంది రైట్, సమ్ సార్ట్ ఆఫ్ చేంజ్. సో మీకు వర్క్లో ఏదైనా చేంజ్ కావాలి, మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి పీపుల్ అని చెప్పేసి ఇలా ఆలోచిస్తుంటే కనుక మీరు ఓపెన్గా ఉండాలి. లైక్ ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నా మీ సజెషన్, మీ అడ్వైస్ ఇవ్వడానికి, లైక్ వర్క్కి సంబంధించి మీ ఒపీనియన్ చెప్పడము చాలా బెస్ట్ అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి వర్క్ సిచ్యువేషన్లోనే లైక్ కొలాబరేషన్ సిచ్యువేషన్లోనే ఒకవేళ మీకు ఇది న్యూ వర్క్ అయ్యింటేను ఇంతవరకు మీకు ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదు, లైక్ పరిచయం అవ్వలేదు అని అంటే తొందరలో మీకు మీ వర్క్ సిచ్యువేషన్లోనూ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ లైక్ ఫ్రెండ్షిప్
ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఫ్రెండ్స్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో న్యూ కొలాబరేషన్స్ అనేది చూపిస్తుంది. వర్క్ కంపల్సరీ హార్డ్ వర్క్ అనేది చేయాలి. మీరు మీ ఫోకస్ మొత్తం పెట్టి ఈ వర్క్ చేస్తే మంచి సక్సెస్ అనేది ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ రిలేషన్షిప్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఏంటి అని అంటే సంథింగ్ ఇప్పుడు అంతగా సిచ్యువేషన్ బాగలేదు, మీరు మీ కనెక్షన్లో ఏం చేయాలో అని చెప్పేసి మీకు అర్థం అవ్వట్లేదు అని అంటే మీరు ఏదైనా సమ్ సార్ట్ ఆఫ్ థెరపిస్ట్, కౌన్సిలర్, లేకపోతే మీకన్నా కనెక్షన్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళకి లైక్ అడ్వైస్ బాగా ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడితే వాళ్ళు మీకు దానికి సంబంధించిన సొల్యూషన్ చెప్తారు. మీరు సో ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారో కనెక్షన్స్కి రిలేషన్షిప్స్కి సంబంధించి దాని నుంచి బయటికి వచ్చేస్తారు అన్నట్లు కూడా మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మీ సెకండ్ మెసేజ్. ఇప్పుడు మనం థర్డ్ మెసేజ్ చూద్దాము, మీకోసం యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్ ఏంటో. అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చుతుంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కింద కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు అన్నీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో మరి లాస్ట్ మెసేజ్ మీకోసం ఏంటో చూద్దాము. సో బేసిక్లీ నాకు ఇక్కడ 2 మెసేజెస్ మోస్ట్లీ లైక్ ప్యాషన్కి సంబంధించి ఇంకా కెరియర్కి సంబంధించి చూపించింది అని అంటే రైట్ నౌ మీరు డెఫినెట్లీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండిండొచ్చు. అది లైక్ కెరియర్కో లేకపోతే మంచి గ్రోత్కి సంబంధించో ఏదైనా విన్ అవ్వాలి అని చెప్పేసి బాగా ఆలోచిస్తూ ఉండొచ్చు. సో కాబట్టి ఇప్పుడు మీరు కనుక లైక్ అలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఇది మీకు యూనివర్స్ నుంచి స్ట్రాంగ్ మెసేజ్ అనమాట. ఓకే, సో బై ద వే ఇవాళ నాకు తెలిసి పెద్దవాళ్ళ అమావాస్య అని అంటారు రైట్. సో బెస్ట్ టైం మనం ఎప్పుడు ఈ రీడింగ్లో యాక్చువల్లీ నేను అదే రీడింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి, సో కుదరలేదు. సో ఇవాళ ఎనర్జీస్ చాలా హై ఉంటాయి అమావాస్య రైట్. సో మన యాన్సిస్టర్స్ అందరూ ఈ టైంలో ఉన్నారు, మన ప్రెజెన్స్ ఉంటుందని మన వాళ్ళ నమ్మకము, బట్ నాకు నిజంగా చెప్పాలంటే ఐ బిలీవ్ దట్. ఓకే, సో కాబట్టి ఈ టైంలో వాళ్ళని ప్రే చేయండి. ఇంకా లైక్ మీ లవ్ని వాళ్ళకి చూపించండి. వాళ్ళ ప్రజెన్స్ ఎప్పుడు మీరు మిస్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి లైక్ మీరు మాట్లాడండి, లైక్ మీ గ్రాటిట్యూడ్ని కూడా వాళ్ళకు చెప్పండి. ఓకే, సో చాలా బెస్ట్ అనమాట. అండ్ బ్లెస్సింగ్స్ కూడా మీరు చాలా హైగా రిసీవ్ చేసుకుంటారు ఈ టైంలో. ఓకే, సో కనెక్ట్ అవ్వండి మీ యాన్సిస్టర్స్తో అందరితో. ఇంకోటి ఏంటి అని అంటే కొన్నిసార్లు మనకు దగ్గరైన వాళ్ళు ఎవరైనా దూరం అయిపోతేనో వాళ్ళే మనకు లైక్ ఏంజల్స్ లాగా అయ్యి మనల్ని గైడ్ చేస్తారనమాట మన లైఫ్లో. సో కాబట్టి వాళ్ళతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండండి. లైక్ మీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం అనిపించినప్పుడు కంపల్సరీ పిలవండి, వాళ్ళు మీకు ఏదో ఒక దారి చూపిస్తారు. వాళ్ళని స్పిరిట్ గైడ్స్, యాన్సిస్టర్స్ రైట్, వాళ్ళు వచ్చి మీకు మంచి దారిలోకి లైక్ సొల్యూషన్ సైడ్ తీసుకొని వెళ్తారు. ఓకే, సో కంపల్సరీ కనెక్ట్ అవ్వండి. అండ్ ఇంకోటి నేను యాక్చువల్ ఒక చిన్న మూవీ చెప్దాం అనుకున్నాను, ఈ సిచ్యువేషన్కి సంబంధించి చాలా బాగుంటుంది. ఐ డోంట్ నో ఎవరైనా చూసారో లేదో, నా ఫేవరెట్ మూవీ అది. సో మూవీ యానిమేటెడ్ మూవీ, అది మూవీ నేమ్ వచ్చేసి కోకో. ఓకే, యానిమేటెడ్ మూవీ, చిన్న పిల్లోనిది సంబంధించి అనమాట, మెక్సికన్ కైండ్ ఆఫ్ థింగ్. డిస్నీ మూవీ మీకు హాట్స్టార్లో చూడవచ్చు, కోకో మూవీ వచ్చేసి. సో ఇప్పుడు మనం ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో దానికి సంబంధించి కొంచెం రిలేటెడ్ అనమాట, బట్ వెరీ నైస్ అండ్ లైక్ చాలా ఇన్ఫర్మేటివ్, వెరీ హార్ట్ టచింగ్ మూవీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు ఆ మూవీ వెళ్ళి చూడొచ్చు. ఓకే, మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థం అవుతుంది అనమాట సో నేను చెప్పేది ఏదైతే ఉందో. ఓకే, సో ఎనీవే లాస్ట్ మీకోసం ఇంకా థర్డ్ మెసేజ్ ఏంటి యూనివర్స్ నుంచి అన్నది చెక్ చేద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ద థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ చూద్దాం. థర్డ్ మెసేజ్ వచ్చేసి మీకోసము టెంపరెన్స్. వా, వెరీ నైస్. సో మీకు డెఫినెట్లీ పీస్ అనేది రాబోతుంది తొందరలో, చాలా చాలా హీలింగ్ అనేది రాబోతుందని చెప్పేసి మీకు యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్ అనమాట. ఇది చాలా స్ట్రాంగ్. మీ లైఫ్ కనుక ఇప్పుడు బ్యాలెన్స్ సిచ్యువేషన్లో లేదు, మీ కన్ఫ్యూజన్లో ఉన్నారు, అసలు జగ్లింగ్ సిచ్యువేషన్ నడుస్తుంది, ఈ పాత్ చూస్ చేసుకోవాలా, ఇది చూస్ చేసుకోవాలా, లేకపోతే ఫ్యామిలీ ఇంపార్టెంటా, నేను ఇంపార్టెంటా, ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా ఉంటేనో డెఫినెట్లీ టెంపరెన్స్ ఎనర్జీతో మీకు యూనివర్స్ వచ్చేసి మీకు బ్యాలెన్స్ వస్తుంది. ఆ
పీస్ వస్తుంది అని చెప్పేసి. అండ్ ఇంకోటి, ఇది నేను ఇందాక చెప్పిన దానికి ఇక్కడ ఏంజిల్ మనకు ఆర్కేంజిల్ మైకిల్ కనిపిస్తున్నారు అని అంటే టెంపరెన్స్ ఎనర్జీతో. డెఫినెట్లీ మీతో ఏంజిల్స్ అనేది ఎప్పుడు ప్రజెన్స్ ఉంటుంది, మీరు అడిగితే మీకు ఎప్పుడు గైడెన్స్ దొరుకుతుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో కనిపించకపోవచ్చు కొన్నిసార్లు, అది కూడా ఇంట్రెస్టింగ్, ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను నేను మీతో. వాళ్ళు లైక్ మారు వేషంలో ఏంజిల్స్ వచ్చి మనల్ని కలిసే ఛాన్సెస్ కూడా ఉంటుంది తెలుసా. కొన్ని సిచ్యువేషన్స్ అలా జరుగుతాయి, నేను ఎప్పుడైనా మీకు చెప్తాను ఈ సిచ్యువేషన్కి సంబంధించి. బట్ యా, టెంపరెన్స్ ఇది చూపిస్తుంది అనమాట. ఏంజిల్స్ ప్రజెన్స్ మీ లైఫ్లో ఎప్పుడూ ఉంది, మీకు కనిపించకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు, బట్ మీరు అలోన్ కాదు అని చెప్పడం అనమాట ఇక్కడ. ఓకే, సో మీ థర్డ్ మెసేజ్ వచ్చేసి ఫస్ట్ బ్యాలెన్స్, హ్యాపీనెస్ ఉంటుంది అండ్ ఏంజిల్స్ మీతో ఎప్పుడు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక కన్ఫర్మేషన్ అనమాట. అండ్ తొందరలో కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈ కమ్యూనికేషన్ డెఫినెట్లీ మీకు చాలా హీలింగ్ తీసుకొస్తుంది అండ్ చాలా హ్యాపీనెస్ని తీసుకొస్తుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది తీసుకొని వస్తుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే, ఒకవేళ కమ్యూనికేషన్ రాకపోయినా మీరే ఇక్కడ ఏదైనా పర్సన్తోనో ఎవరితో అయినా కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సో దానివల్ల మీరు ఏదైనా డీప్గా చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు, ఆ సిచ్యువేషన్ని రిలీజ్ చేసేసేయాలి, మాట్లాడేసి అని అనుకుంటే మీరే మాట్లాడేసి ఆ బర్డెన్ని రిలీజ్ చేసేసి ఆ హీలింగ్ ఎనర్జీని మీరు హీలింగ్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం యూనివర్స్ నుంచి ఇవాళ యూనివర్స్ నుంచి. ఓకే, సో ఎస్, దట్స్ ఇట్. అండ్ యాక్చువల్లీ నాకు కూడా ఇంకా హెల్త్ బాగలేదు, 2 వీక్స్ అవుతుంది. ఈసారి చాలా చాలా లాంగ్ అయిపోయింది నాకు హెల్త్ బాగలేదు. సో అందుకని కొంచెం రీడింగ్ కూడా చిన్నగా పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో ఎనీవే, ఈ రీడింగ్ మీకు హెల్ప్ అయ్యింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డెఫినెట్లీ అందరూ ఇవాళ వెళ్ళి మీ యాన్సిస్టర్స్తో కనెక్ట్ అవ్వండి, బ్లెస్సింగ్స్ తీసుకోండి, రైట్ పాత్లో వెళ్ళాలి అని చెప్పేసి కోరుకోండి. కంపల్సరీ జరుగుతుంది, మీరు 100% ఏదో విధంగా సైన్ అయితే చూస్తారు. ఓకే, సో ఎస్, సో I will see you in the next reading. Bye for now. Take care.